పేరుకు మాత్రం అది 24 గంటలు సేవలందించే హాస్పిటల్. డాక్టర్లు రారు, సిబ్బంది ఉండరు. మేడారం జాతర సందర్భంగా వరంగల్ నుంచి ములుగు వెళ్లే జాతీయ రహదారిపై వేల సంఖ్యలో వాహనాలు వచ్చిపోతున్నాయి. ఏదైనా ప్రమాదం సంభవించి ప్రాణాపాయ స్థితిలో దవాఖానాకొస్తే చికిత్స చేసేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. ఇదే విషయం అక్కడున్న సిబ్బందిని అడిగితే మీడియాపై విరుచుకుపడ్డారు. కాగితాలకే పరిమితమైన ఆత్మకూరు 24 గంటల హాస్పిటల్పై ఓ రిపోర్ట్. హన్మకొండ ములుగు వెళ్లే జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినా ప్రాణాపాయం నెలకొన్న వైద్య సేవలు అందించడం కోసం ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆసుపత్రిగా మార్చారు. వైద్యులు ఏం చెప్తున్నారు, రోగులు ఏం కోరుకుంటున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 24 అవర్స్ హాస్పిటల్ అన్నట్టు ఇక్కడ మాకు రీసెంట్గానే కేటాయించారు. కాకపోతే ఒక డాక్టర్ కూడా మాకు ఇక్కడ అవైలబుల్లో లేరు. ఇప్పుడు వృద్ధులు కానీ ఎవరైనా కూడా ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు డాక్టర్ లేనందుకు మాకు ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాము డాక్టర్ లేనందుకు. ఇది నేషనల్ హైవే. ఇక్కడ ఆత్మకూరులో ఏమన్నా యాక్సిడెంట్స్ కానీ ఏమైనా అయినా కూడా ఇక్కడ ఎవరు అవైలబుల్గా కూడా ఉండలేరు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా అయినా కూడా డైరెక్ట్ మేము ఎంజిఎంకి పోవాల్సింది వస్తుంది. ఇప్పుడు యాక్సిడెంట్స్ అయినా కూడా చాలా ఇబ్బందిగా ఫేస్ చేస్తారు. ఇప్పుడు సడన్గా ఏమన్నా అయినా కూడా అక్కడికి పోవాలంటే ఆ టైంకి బట్టి కూడా చాలా సీరియస్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ మ్యాక్సిమం ఒక డాక్టర్నైనా 24 అవర్స్ మాకు కేటాయించాలని కోరుతున్నాం. ఇప్పుడు జాతీయ రహదారి ఇది. ఇక్కడ మేడారం వెళ్ళే దారిలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోలేరు. ఇక్కడ ఏమన్నా అయినా కూడా అక్కడికి ఎంజిఎంకి వెళ్తున్నారు. ఆ వెళ్ళే దారిలో కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, కానీ ఇక్కడికి వస్తే ఎవరు ఉండట్లేదు. 24 అవర్స్ అని పెట్టారు, కానీ ఎవరు ఉండట్లేదు. 3-4 o'clock వరకు అందరు వెళ్ళిపోతున్నారు. ఏమైనా టాబ్లెట్స్ ఇట్లా ఏమైనా కావాలన్నా కూడా ఎవరు ఉండట్లేదు. ఏమైనా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమన్నా కావాలన్నా కూడా అదే ఎంజిఎం అవుతుంది. ఇక్కడికి వస్తే ఎవ్వరు చూడట్లేదు. నా పేరే సాంబయ్య. పేషెంట్లు వస్తారు, రాకుండా పెట్టిపోతారు. ఎంతమంది పేషెంట్లు ఉన్నారు ఇప్పుడా? ఒక్కరు ఉన్నారు. వాళ్ళు అవసరం ఉంటే వస్తారు, ప్రాబ్లం ఉంటే వస్తారు. మరి రాంది ఎట్లా ఇంటికి పోయి తీసుకురావాలా మేము? ఇంకేం చెప్పాలి? ఏ టైంలో ఉంటుంది అంటున్నా? ఏ టైంలో ఉంటుంది? ఎప్పటికి ఉంటుంది? 12 గంటలకే బంద్ చేస్తున్నారు. 12 గంటలకు ఎవరు బంద్ చేస్తారు? పేషెంట్లు వస్తలేరా, ఉండలేరా? ఎవరు బంద్ చేస్తారు? 12 గంటలు బంద్ చేస్తారా? పెద్ద అది చేస్తాను నువ్వు చేసినట్టు. ఏం తీస్తావు, ఏం చేస్తావు నువ్వు? ఎన్నో చూసినావు, ఎన్నో పోయినాయి ఫోన్లు. మీరు పెద్ద అది చేస్తాను నువ్వు చేసినట్టు. 24 గంటల సేవలు అందిస్తాం. మనకు ఇక్కడ 22 మెంబర్స్ సిబ్బంది ఉన్నారు. 12 మెంబర్స్ ఫీల్డ్ స్టాఫ్. మన దగ్గర 8 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. వచ్చిన పేషెంట్లకి ఓపీ చూస్తాం. ఏమన్నా అడ్మిషన్స్ ఉంటే అడ్మిషన్స్ అవి కూడా చూసుకుంటాం. బీపీ, షుగర్, ఇంకేమన్నా బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు స్కిన్ ర్యాషెస్ తోటి ఏమన్నా. సోమవారమును శుక్రవారం అయితే మనకు ఏఎన్సీ క్లినిక్ ఉంటుంది. మంగళవారం రోజు ఆరోగ్య మహిళ ఉంటుంది. బుధవారం శనివారం వ్యాక్సినేషన్ ఉంటుంది. గురువారం ఏమో జీరియాట్రిక్స్ అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు చూస్తాం అన్నట్టు. మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఓపీ ఉంటుంది. ఇది పిఎస్సి ఆత్మకూరు ఉంది. అది 24/7 హాస్పిటల్. ప్రజెంట్లీ ఏంటంటే స్టాఫ్ కొరత కారణంగా ఆ నైట్ షిఫ్ట్ ఓన్లీ స్టాఫ్ నర్స్ మాత్రమే పెట్టడం జరుగుతుంది. డాక్టర్లు ఉండలేరు. అదొకటి. పిఎస్సి ఆత్మకూరు నేషనల్ హైవే పక్కన ఉంది కాబట్టి కూడా రష్ బాగుంటుంది. దాని గురించి కూడా మేము ప్రతిపాదనలు మేము స్టేట్కు పంపాము. ఇంకా డాక్టర్స్ మరియు హెచ్ఆర్ స్టాఫ్ నర్సులు మిగతా వాళ్ళని కూడా ఎక్స్ట్రా పంపాలని. ఇప్పుడైతే ప్రజెంట్ ఆగ్రంపాడు జాతర వరకు మాత్రం మేము 24/7 3 షిఫ్ట్స్ నడుపుతున్నాము. మిగతా స్టాఫ్ తో ఇక్కడ పక్కన ఉన్న పిఎస్సి వాళ్ళతో సబ్స్టిట్యూట్ చేసి నడుపుతున్నాము. ఇంకా స్టాఫ్ కూడా ఉంటే బాగుంటుంది. ఇక్కడ నుంచి ములుగు వరకు అదొకటే పెద్ద హాస్పిటల్ 24/7. జాతరలో ఏంటంటే ఏమైనా ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. ఎన్ని ప్రమాదం జరిగినా కూడా 108 అంబులెన్స్ ఎక్కి ఇమ్మీడియట్ గా ఆత్మకూరు రండి. అక్కడ మీకు సదుపాయాలు మేము కల్పిస్తాము. మేము కూడా అక్కడి నుంచి టెలిమానాస్ మిగతా వాటి ద్వారా కాల్స్ అంటే రిసీవ్ చేసుకుని ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే ఇస్తున్నాము. ఇప్పటివరకు అయితే డాక్టర్లు అందరూ టైంకి వస్తున్నారు. ఒకవేళ ఆల్రెడీ కూడా మేము ఇంతకుముందు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. కంపల్సరీ మార్నింగ్ 9 నుంచి 4 వరకు ఉండాలి. ఈవినింగ్ కూడా స్టాఫ్ నర్స్ ఉండాలని కూడా ఆదేశాలు ఇచ్చాము. చూశారు కదా, పేరు గొప్ప ఊర్దిబ్బ అన్న చందంగా ఉంది ఆత్మకూరు ఆసుపత్రి పరిస్థితి. వైద్యులు రాక, రోగులు లేక ఆసుపత్రి వెలవెలబోతుంది. ఇప్పటికైనా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి ఇక్కడ వైద్యులను నియమించడమే కాదు, వైద్యులు సమయానికి వచ్చి రోగులకు వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వీడియో దశరథ్తో అశోక్, వరంగల్.